హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. భగవద్గీత సిరీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భగవద్గీత 11వ అధ్యాయము. నా మోహము తొలగినది అని అర్జునుడు అంటున్నాడు. శాశ్వతమైన నీ మహిమల గురించి విన్నాను. నువ్వు చెప్పిందంతా నిజమే, సత్యమే. నీ శాశ్వతమైన రూపాన్ని చూడటానికి నేను చాలా కుతూహలంగా ఉన్నాను అని అర్జునుడు అంటాడు. శ్రీకృష్ణుడు నా ఈ అసంఖ్యాకమైన రూపాన్ని చూడు అని శ్రీకృష్ణ భగవానుడు చెబుతూ, నా ఈ రూపాన్ని మామూలు కళ్ళతో చూడలేవు, నీకు దివ్య దృష్టిని ప్రసాదిస్తున్నాను చూడు అని శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్తున్నాడు. అర్జునుడు ఇప్పుడు అనంతమైన దివ్యమైన రూపాన్ని 1000 సూర్యుల నుండి వస్తున్న దివ్య కాంతిని శ్రీకృష్ణ భగవానులో చూస్తున్నాడు. సమస్త విశ్వాన్ని ఆయనలోనే అర్జునుడు చూస్తున్నాడు. అర్జునుడు శ్రీకృష్ణ భగవానుని అనేక విధములుగా ప్రస్తావిస్తున్నాడు. ఓ విశ్వేశ్వర, నీలో సకల దేవతలు, బ్రహ్మ, శివుడు మొదలైన వారందరినీ నేను నీలో చూస్తున్నాను. నీ మొదలు కానీ, మధ్య కానీ, అంతమును కానీ చూడలేకపోతున్నాను. నీ దివ్య రూపాన్ని చూడటానికి వీలు కావట్లేదు. సనాతన ధర్మాన్ని రక్షించువాడువు, అసంఖ్యాకమైన బాహువులు కలిగిన వాడువు. కేవలం నువ్వు మాత్రమే భూమి అంతరిక్షము మధ్య పూర్తిగా వ్యాపించి ఉన్నావు. అనేక దేవతలు నీలో పుట్టుకొస్తున్నారు. అందరూ నిన్నే చూస్తున్నారు. నీ రూపము చూసి ముల్లోకాల్లో భయపడుతున్నారు. నేను కూడా ధైర్యమును, శాంతిని కోల్పోయాను. నదులన్నీ సాగరంలో కలుస్తున్నట్లుగా నీలో ప్రవేశిస్తున్న యోధులు నీ దంపతుల మధ్య పడి నలుగుతున్న దృశ్యం నాకు కనిపిస్తుంది. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెప్తున్నాడు. ముల్లోకాలను అంతం చేసే కాలాన్ని నేనే అని శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు. కాబట్టి నేను నా చేతులతో నీ కర్తవ్యాన్ని నిర్వహించు. నువ్వు చేస్తున్నావు అనుకుంటున్న పనిని నేను ఎప్పుడో చేసేసాను. అర్జునుడు ఇప్పుడు భయంతో వణుకుతూ భగవంతుణ్ణి అనేక విధములుగా ప్రస్తావిస్తూ క్షమించమని ప్రార్థయపడుతున్నాడు. అర్జునుని ప్రార్థన ప్రకారం భగవంతుడు తన మనుష్య రూపానికి దర్శించిన తర్వాత ఇప్పుడు అర్జునుడు కుదుట పడ్డాడు. దేవతలు కూడా నా ఈ మనుష్య రూపమును చూడటానికి కుతూహల పడుతున్నారు అని శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు. వేదాల వల్లే వేయడం వలన కానీ, తపస్సు, ధ్యానం, యజ్ఞం మొదలుగా కర్మలచే కానీ నా ఈ సర్వరూపం ఎవరూ చూడలేరు. అమితమైన భక్తిని నాపై కలిగి ఉండడం ద్వారా నన్ను చేరుకోగలరు మరియు చూడగలరు. కర్తవ్య కర్మలను అన్నిటికీ నాకే అర్పించి నా యందు భక్తి శ్రద్ధలు కలవాడి అయ్యుండి, మమకార ఏ ప్రాణి యందు ఏ మాత్రము వైరాగ్యము లేకుండా లేనివాడు నన్ను చేరుతాడు. మీకు ఈ సిరీస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.